ఎండాకాలం వచ్చిందంటే గార్డెన్లో పూలన్నీ తగ్గిపోతూ ఉంటాయి. మ్యాక్సిమం ఏ చెట్టుకు కూడా ఫ్లవర్స్ ఉండవు. ఎందుకంటే ఎండను తట్టుకోవడానికి ఆటోమేటిక్గా అది రీగ్రోత్ అవ్వడానికి, లోపల రూట్స్ బలంగా ఉంచుకోవడానికి అండ్ మన వాటరింగ్ ప్రాబ్లం ఒకటి, ఇవన్నీ సాల్వ్ చేసుకోవడానికి అది మొగ్గలు వేయడం అనేది మానేస్తుంది ఏ ప్లాంట్ అయినా. అయినా కూడా మనం రెగ్యులర్గా వాటర్ ఇస్తూ ఉంటే కొన్ని రోజులకైనా అవి మళ్ళీ తిరిగి ఫ్లవరింగ్ అండ్ న్యూ షూట్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. రెగ్యులర్ వాటరింగ్ ఇవ్వాలి, మార్నింగ్ ఈవినింగ్ ఇవ్వాలి. కానీ అలా అని చెప్పి మరీ ఎక్కువ కూడా ఇవ్వకూడదు. మార్నింగ్ ఈవినింగ్ ఆపకుండా ఇచ్చినా కూడా రూట్ ఫంగల్ డిసీజ్ అని వస్తుంది, వేరుకుళ్ళు వచ్చేస్తుంది. వేరుకుళ్ళు రావడం వల్ల ప్లాంట్ చనిపోతుంది. కాబట్టి మినిమంగా దానికి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో అలానే ఇవ్వాలి. అండ్ ఎప్పుడైనా సరే పాట్స్కి డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోతే ఎండాకాలంలో అయినా సరే వానాకాలంలో అయినా వాటర్ అనేది క్లాగ్ అయిపోయి రూట్స్ అనేది చనిపోతాయి. ఆటోమేటిక్గా ప్లాంట్ కూడా చనిపోతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఎప్పుడు పెట్టినా కూడా సాయిల్ అనేది మరీ గట్టిగా ఉండకుండా లూజీ సాయిల్ తీసుకోండి. లూజీ సాయిల్లో మ్యాక్సిమం ఏంటంటే వెర్మి కంపోస్ట్ ఒకటి, నార్మల్ సాయిల్తో పాటు వెర్మి కంపోస్ట్, కోకోపీట్ అండ్ హస్క్ ఉంటుంది కదా, అంటే వడ్లు బియ్యం పట్టాక మిగిలిన వరి పొట్టు ఉంటుంది కదా అది, అండ్ డ్రై లీవ్స్ లాంటివి ఏమైనా యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే సాయిల్ అనేది లూజీగా ఉంటుంది. దానివల్ల వాటర్ అనేది తొందరగా డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా వెళ్ళిపోతాయి. మ్యాక్సిమం ఎంత కావాలో అంత ప్లాంట్ తీసుకున్న తర్వాత కూడా వెళ్ళిపోతాయి. అండ్ సమ్మర్ వచ్చేసాక ఏంటంటే మెయిన్గా మనం ఫెర్టిలైజర్స్ ఇవ్వాలనుకుంటాం. కానీ ఫెర్టిలైజర్స్ హెవీగా ఇచ్చామనుకోండి అవి చనిపోతాయి మొక్కలు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఒకవేళ మీకు లేవనుకోండి, సాలిడ్ ఫెర్టిలైజర్స్ కూడా వాటర్లో మిక్స్ చేసి మాత్రమే లిక్విడ్ ఫామ్లో ఇచ్చామంటే ప్లాంట్కి ఏ ఇబ్బంది ఉండదు. కొన్ని ప్లాంట్స్ ఉంటాయి ఓన్లీ షేడెడ్ ఏరియాలో పెరిగేటివి, వాటిని కొంచెం ఎండ రాగానే షేడెడ్ ఏరియాలోకి మార్చుకోవడం బెటర్. అలా మార్చడం వల్ల ఏమవుతుందంటే వాటి మీద ఎక్కువ స్ట్రెయిన్ అనేది పడదు. సన్ స్ట్రెయిన్ ఉన్నా కూడా ప్లాంట్స్ అనేది వీక్ అయిపోతాయి. నేను పెట్టిన ప్లాంట్స్ అన్నిట్లలో మీ దగ్గర ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. నేను ఆల్మోస్ట్ 20 ప్లాంట్స్ దాకా చూపించాను. మీ దగ్గర